ఓకేనా? చూసి కట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, క్లారిఫై చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లేదంటే కటింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, తులసి గారు సెండ్ చేస్తాను. అండ్ మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టిప్ విన్నారో లేదో తెలియదు, ఇందాక ఉన్నారో లేదో. ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలామంది యూట్యూబ్లో చూసి ప్లీజ్ సెండ్ మీ ద లింక్ మ్యామ్. అదే అండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఎలా షేర్ చేయాలి? ఇప్పుడు షేర్ చేయడానికి రాదు, లైవ్ కదా ఇది, లైవ్లో ఇలా షేర్ చేయడానికి రాదు నాకు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను షేర్ చేస్తాను. లేదంటే నా ఓల్డ్ వీడియోస్లో 2 years బ్యాక్ అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఇందాక విన్నారో లేదో తెలియదు కానీ ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ మనము ఈ క్రాస్గా పెట్టి కట్ చేస్తాం కదా టక్స్ కోసం అనేసి, కట్ చేసి చాలామంది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తుంటారు. అలా చేయకండి. ఆల్రెడీ మెసేజ్ చేశాను మ్యామ్. ఓకే, మెసేజ్ చేశారు కదా, నేను చూసుకొని లైవ్ అయిపోయిన తర్వాత సెండ్ చేస్తాను. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. ఇది వినండి. టక్స్ కోసం అనేసి ఇక్కడ హైట్ పెట్టుకుని కట్ చేసుకుంటాం కదా, చాలామంది ఈ ఫోల్డింగ్ అనేది స్టిచ్ వేసి ఇలాగే దీన్ని కలిపేస్తుంటారు. ఇలా చేయకండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనం ఈ పార్ట్ సపరేట్, ఈ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. అండ్ కింది పార్ట్ మాత్రము ఇలా ఒక 1 inch పైకి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇది టైట్గా పట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఈ పార్ట్ అనేది లూజ్గా పట్టుకొని స్టిచ్ చేయాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 పార్ట్స్ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఇది ఉబ్బెత్తుగా వస్తుంది. ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. చాలా